అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 43. అందమైన దృశ్యం. స్నేహ క్యాబిన్లో కూర్చొని ఆర్టిస్ట్ వరుణ్తో మాట్లాడుతుండగా ఎవరో క్యాబిన్ డోర్పై తట్టిన సౌండ్ రావడంతో ఆమె కంగారుగా వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా కరణ్, హాస్ని ఇద్దరు నుంచొని ఉండటంతో ఆమె కొంచెం రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని వాళ్ళను లోపలికి రమ్మని చెప్పింది. స్నేహ స్వయంగా వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో వాళ్ళిద్దరూ కొంచెం విచిత్రంగా చూస్తూ లోపలికి వెళ్ళారు. అక్కడ కూర్చొని ఉన్న వరుణ్ని చూసి ముందుగా ఆశ్చర్యపోయిన హాసిని ఇతన్ని ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఇంకొంచెం పరీక్షగా చూసింది. ఒక్క క్షణంలోనే అతను ఆర్టిస్ట్ వరుణ్ అని గుర్తుపెట్టిన ఆమె ఒక్కసారిగా ఆనందంతో పెద్దగా అరవబోయింది. ఇంతలోనే వెనుక నుంచి వచ్చిన స్నేహ ఆమె నోటిని మూసి ష్ సైలెంట్గా ఉండు అని అంటూ వెనుక ఉన్న కరణ్ వైపు చూసి క్యాబిన్ డోర్ మూయమని సైగ చేసింది. దాంతో కరణ్ వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు హాస్ని నోటిపై నుండి చేతిని తీసింది స్నేహ. వెంటనే హాస్ని అక్కడున్న వరుణ్ వైపు ఆశ్చర్యంతో చూస్తూ, గాడ్, ఇది కళా నిజమా? నేను చూస్తుంది నిజంగా వరుణ్ గారినేనా అంటూ ఎక్సైటింగ్గా అడిగింది. స్నేహ చిన్నగా నవ్వి ఏదో పనుండి వచ్చారు అని సింపుల్గా చెప్పింది. దాంతో హాస్ని ఉత్సాహంగా, హలో వరుణ్ గారు, నేను మీ పిక్స్ చూస్తూ ఉంటాను, మిమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నాను, నేను మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగింది. మామూలుగానే ఫ్రెండ్లీగా ఉండే వరుణ్ ఆమె ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ ష్యూర్ అంటూ ఆమెతో సెల్ఫీ దిగాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంగా సెల్ఫీని చూసుకుంది హాసిని. పక్కనే ఉన్న కరణ్ కూడా వరుణ్ని విష్ చేసి హలో చెప్పాడు. అప్పుడు వరుణ్, నేను మీ పిక్స్ చూశాను మిస్టర్ కరణ్, రియల్లీ ఆసమ్, యూ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. మీరు ఇండియన్ 2లో సెలెక్ట్ అయ్యారు కదా, కంగ్రాచులేషన్స్. ఆ పిక్చర్ మీకు మంచి పేరు తీసుకొస్తుంది, కష్టపడి బాగా యాక్ట్ చేయండి అని అన్నాడు. ష్యూర్, థ్యాంక్ యూ మిస్టర్ వరుణ్ అన్నాడు కరణ్. ఆ తర్వాత నలుగురు కాసేపు రాబోతున్న సినిమాల విషయాలు, జరుగుతున్న ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటూ గడిపారు. మరి కాసేపటికి వరుణ్ పైకి లేచి, థ్యాంక్స్ గాయ్స్, ఐ హ్యాడ్ ఎ గుడ్ టైం విత్ యూ, మనం అప్పుడప్పుడు కలుద్దాం అని అన్నాడు. మిగతా ముగ్గురు కూడా సంతోషంగా సరే అని ఒప్పుకోవడంతో వరుణ్ మళ్ళీ తలకి క్యాప్ పెట్టుకొని తన కొరియర్ బాయ్ వేషాన్ని సరిచేసుకొని బయటకు వచ్చాడు. అప్పుడే హరీష్తో కలిసి మాట్లాడుతూ అటువైపు వెళ్తున్నాడు కమల్. అదే టైంలో క్యాబిన్ డోర్ తీసుకొని బయటకు వచ్చిన వరుణ్ హడావిడిగా బయటకు వెళ్తూ అనుకోకుండా కమల్ని డాష్ ఇచ్చాడు. అప్పుడు సడన్గా అతని వైపు చూసి ఆశ్చర్యపోయాడు కమల్. వరుణ్ సారీ అని చెప్పి అతన్ని పెద్దగా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. కానీ కమల్ అతని వైపే చూస్తుండటంతో పక్కనే ఉన్న హరీష్ చిరాగ్గా ముఖం పెట్టి, ఏంటి ఇప్పుడు ఆ కొరియర్ బాయ్ కూడా మీకు నచ్చాడా అని అడిగాడు. ఆ మాట వినగానే కమల్ కోపంగా హరీష్ వైపు చూశాడు. దాంతో హరీష్ సైలెంట్గా తలదించుకున్నాడు. అప్పుడు కమల్ మళ్ళీ వెనక్కి తిరిగి ఆ కొరియర్ బాయ్ వెళ్ళిన వైపే చూశాడు. మళ్ళీ కమల్కి అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. స్నేహ క్యాబిన్ నుండి వరుణ్ వెళ్ళిపోయిన తర్వాత కరణ్ కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు హాస్ని ఆత్రంగా స్నేహాను చూసి, మేడం, నేను వరుణ్తో మాట్లాడానంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఇదంతా నాకు కలలా అనిపిస్తుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు మేడం. మీ ఇద్దరు ఫస్ట్ టైం ఒకరినొకరు ఎలా కలుసుకున్నారో నాకు చెప్పరా మేడం ప్లీజ్ అంటూ చనువుగా అడిగింది. ఆమె ఉత్సాహాన్ని చూసి స్నేహ చిన్నగా నవ్వి, ఒక ఇన్వెస్టర్స్ పార్టీలో కలుసుకున్నాం అని చెప్పింది స్నేహ. ఆ మాటను అసలు నమ్మనట్లుగా అపనమ్మకంగా చూసింది హాస్ని. అది గమనించిన స్నేహ, నువ్వు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించకు, ముందు వెళ్ళి పని చూడు అని అంది. దాంతో హాస్ని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి యువన్తో కలిసి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది స్నేహ. ఆమె కళ్ళు అక్షయ్ కోసం వెతుకుతున్నాయి. మామూలుగా ఆ సమయానికి అక్షయ్ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉండేవాడు. కానీ ఈరోజు అతను ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేస్తున్నాడేమోనని అనుకుంది స్నేహ. కానీ ఆ క్షణం ఆమె అక్షయ్ కోసం ఎందుకు వెతుకుతుందో ఆమెకు అర్థం కాలేదు. అతను కనిపించకపోతే ఆమెకు ఏదో వెల్తిగా ఉన్నట్లు అనిపిస్తోంది. స్నేహ ముఖం చూసి ఆమె మనసులో ఉన్నది అర్థం చేసుకున్న అన్నపూర్ణమ్మ ప్లేట్లో డిన్నర్ వడ్డిస్తూ, ఈరోజు అక్షయ్ బాబుని వాళ్ళ అమ్మగారు డిన్నర్కి రమ్మని పిలిచారు, అందుకే ఆ ఇంటికి వెళ్ళారు అని చెప్పింది. ఆమె చెప్పిన మాటకి స్నేహ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా హో సరే అని చెప్పి తలదించుకొని తినడం మొదలుపెట్టింది.
యువన్ నిరాశగా ఉన్న తన తల్లి వైపు చూసి వెంటనే అన్నపూర్ణ ముఖం వైపు చూశాడు. ఈరోజు డాడీ ఇంటికి రాడని తెలిసాక అతనికి కూడా డిసప్పాయింట్గా అనిపించింది. అదే టైంలో రాజేశ్వరి రఘునందనలతో కలిసి భోజనం చేస్తున్నాడు అక్షయ్. అతని పక్కనే కూర్చొని ఉన్నాడు అరుణ్. వాళ్ళ ఎదురుగా రాజేశ్వరి పక్కనే కూర్చొని ఉంది ధాత్రి. రాజేశ్వరి భోజనం చేస్తున్న వాళ్ళందరినీ సంతోషంగా చూస్తూ, అరుణ్, ధాత్రి, మీ ఇద్దరు ఈ మధ్య ఇక్కడికి రావడమే తగ్గిపోయింది. చిన్నప్పుడు ఇలాగే మీ ముగ్గురు కలిసి తింటూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉండేదో. అందుకే ఈరోజు కూడా మీకు నచ్చిన డిషెస్ చేయించాను. అందరూ కడుపు నిండా భోజనం చేయండి. నేనైతే మీ చిన్నప్పటి రోజుల్ని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే ధాత్రి సహజంగానే సంతోషంతో, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఆంటీ. మీరు ఎన్ని సంవత్సరాలైనా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యంగా ఉన్నారు అని అంది. ఆ పొగడ్తలతో రాజేశ్వరి కొంచెం ఉప్పొంగిపోయింది. దాంతో చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ ధాత్రి. అది సరే కానీ నువ్వు మళ్ళీ అబ్రాడ్ ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు? దాని గురించి ప్లాన్ చేశావా అని అడిగింది. లేదా ఆంటీ, ఈసారి నేను తిరిగి వెళ్ళాలనుకోవడం లేదు. ఇక్కడే ఉండి మా ఫ్యామిలీ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పింది. ఆ మాట విన్న రాజేశ్వరి, వెరీ గుడ్ ధాత్రి, నువ్వు మీ డాడీకి రైట్ హ్యాండ్గా ఉండాలని డిసైడ్ అయ్యావన్నమాట. ఇది ఫ్యూచర్లో మీ నాన్నకు కూడా చాలా పెద్ద హెల్ప్ అవుతుంది అని అంది. ఆ మాటకు ధాత్రి ఆనందంగా నవ్వుతూ వెంటనే ఎదురుగా ఉన్న అక్షయ్ వైపు చూసి, నేను ఈ బిజినెస్ ఫీల్డ్లో నేర్చుకోవాల్సింది చాలా ఉందా ఆంటీ. అక్షయ్ మాత్రం ఇందులో దూసుకుపోతున్నాడు. నిజం చెప్పాలంటే అతన్ని చూసి నేను కొంచెం జలసీ ఫీల్ అవుతున్నాను అని అంటూ నవ్వింది. తన కొడుకు గురించి ధాత్రి పొగడ్డం విని కొంచెం గర్వపడింది రాజేశ్వరి. ఆమె సంతృప్తితో అక్షయ్ వైపు చూసింది. కానీ అతను మాత్రం ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్గా తింటున్నాడు. అప్పుడు భోజనం తినడం పూర్తి చేసిన రఘునందన్ అక్షయ్ వైపు చూసి, నీతో చెస్ ఆడి చాలా రోజులైంది, మనం ఒకసారి ఆడదామా అని అడిగాడు. అలా అడుగుతున్నప్పుడు అక్షయ్ ఖచ్చితంగా తనకు టైం లేదని చెప్తాడని ముందుగానే ఫిక్స్ అయ్యాడు రఘునందన్. కానీ అతని అంచనాలను తలకిందులు చేస్తూ, ఓకే డాడీ, వస్తున్నాను అని చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే రఘునందన్తో పాటు రాజేశ్వరి కూడా ఆశ్చర్యంగా చూసింది. రఘునందన్ వెంటనే సంతోషంగా తన గదిలోకి వెళ్ళి చెస్ బోర్డును రెడీ చేసుకున్నాడు. అరుణ్తో కలిసి తన తండ్రి దగ్గరికి వెళ్ళిన అక్షయ్ అతనితో చెస్ ఆడడం మొదలుపెట్టాడు. లివింగ్ రూమ్లో రాజేశ్వరి ధాత్రి మాత్రమే మిగిలారు. అప్పుడు రాజేశ్వరి సోఫాలో కూర్చొని, ఇంకేంటి విశేషాలు ధాత్రి, నీ లైఫ్ ఎలా ఉంది అంటూ క్యాజువల్గా అడిగింది. అప్పుడు ధాత్రి నవ్వుతూ, నేను బాగున్నాను ఆంటీ అని ఒక క్షణం ఆగి నిదానంగా, ఆంటీ, మీరు ఈ మధ్య ఎప్పుడైనా అక్షయ్ ఉంటున్న విల్లాకి వెళ్ళారా? నేను 4 రోజుల క్రితం అక్కడికి వెళ్ళాను. ఆ ఇంట్లో మీ రిలేటివ్ ఎవరో ఒక అమ్మాయి కూడా ఉంటుంది కదా, నేను ఆమెను కూడా కలిశాను అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి ముఖం షాకింగ్గా మారిపోయింది. కానీ వెంటనే ఆమె సర్దుకుంటూ, అవునా, నాకు తెలీదు. అయినా అక్షయ్ చెప్పాడంటే నిజంగా ఆమె మా రిలేటివ్ అయి ఉంటుంది అని లైక్ తీసుకున్నట్టు మాట్లాడింది. కానీ ఆ సంగతి విన్న క్షణం నుండి ఆమె మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. ధాత్రి చెప్పిన మాటలను బట్టి అక్షయ్ దగ్గర ఎవరో ఒక అమ్మాయి ఉందని తెలుస్తోంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్షయ్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని అనుకుంది. రాజేశ్వరి ముఖం చూసిన ధాత్రి కూడా ఆమెను అనుమానంగా ఇంకేదో అడగబోయింది. ఇంతలో అక్షయ్ అరుణ్ కలిసి మెట్లు దిగి రావడం కనిపించింది. దాంతో ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. బాయ్ మమ్మీ, వెళ్ళొస్తాను అని చెప్పాడు అక్షయ్. దాంతో రాజేశ్వరి ముఖం నిరాశగా మారిపోయింది. అప్పుడు ఆమె, అక్షయ్, ఈ ఒక్క రాత్రికైనా మన ఇంట్లో ఉండొచ్చు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా అని ఆశగా అడిగింది. ఆ మాట వినగానే ధాత్రి ముఖం పాలిపోయింది. అక్షయ్ రోజు ఇంటికి రావడం లేదా? అంటే ఆమెతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడా అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆమె హృదయం గిలగిలా కొట్టుకున్నట్లయింది. రాజేశ్వరి మాట విన్న అక్షయ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నాకు నైట్ ఉండడం కుదరదు, నేను చేయాల్సిన పనులు కొన్నున్నాయి అని చెప్పాడు. దాంతో రాజేశ్వరి అతన్ని ఆపడం ఇష్టం లేనట్లుగా, సరే, టేక్ కేర్, టైంకి తింటూ ఉండు, హెల్త్ చూసుకో అంటూ ఒక మామూలు తల్లిలా సలహాలు ఇచ్చింది. అక్షయ్ అన్నిటికీ మౌనంగా తలూపాడు. అప్పుడు పక్కనే ఉన్న అరుణ్ మాట్లాడుతూ, ఆంటీ, నేను కూడా అక్షయ్తో పాటే బయలుదేరుతాను, థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్ అని చెప్పాడు. అరుణ్ కూడా చిన్నప్పటి నుండి అక్షయ్తో పాటు కలిసే ఉండేవాడు.
ఇద్దరు అన్నదమ్ముల్లా పెరగడంతో ఆమెకు అరుణ్ మీద అభిమానం ఎక్కువ. దాంతో ఆమె అరుణ్ వైపు చూసి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. ఇక్కడ నీ ఫ్రెండ్ లేకపోయినా ఈ ఆంటీ అంకుల్ ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని నవ్వుతూ చెప్పింది. అరుణ్ కూడా తలూపుతూ అలాగే ఆంటీ అని అన్నాడు. అప్పుడు ధాత్రి కూడా బాయ్ చెప్పి వాళ్ళతో పాటే కలిసి బయటకు వచ్చింది. డోర్ దగ్గర నించొని ఉన్న రాజేశ్వరి తన కళ్ళ ముందు నుండి ఆ ముగ్గురు మాయమయ్యే వరకు చూస్తూనే ఉంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తూ ధాత్రి చెప్పిన విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అక్షయ్ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరై ఉంటుంది? ఆమె ఎవరైనా పర్వాలేదు, నా కొడుక్కి నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అనుకుంటూ ఉంది. అదే టైంలో తన గదిలో నుండి బయటకు వచ్చిన రఘునందన్ కింద ఉన్న రాజేశ్వరిని చూశాడు. ఆమె ముఖం గంభీరంగా ఉండటంతో కిందకు దిగి వచ్చి, ఏమైంది రాజేశ్వరి, ఒంట్లో బాగోలేదా అని ఆందోళనగా అడిగాడు. అదేం లేదు, కానీ నేనే ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అంది రాజేశ్వరి. దాంతో రఘునందన్ ఆమె భుజంపై చేవేసి ఓదారుస్తూ, నువ్వు అక్షయ్ని మిస్ అవుతున్నావని నాకు తెలుసు, కానీ మనమేం చేయగలం? అతను అందరిలా కాదు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు, కాబట్టి వాడిని అలా ఉండనివ్వడమే మంచిది అని చెప్పాడు. అతని మాటలు విని రాజేశ్వరి నిరాశగా అవునంటూ తలూపి నిట్టూర్చింది. అప్పుడు రఘునందన్, సరే ఇక దాని గురించి వదిలే, త్వరగా వచ్చి పడుకో అని చెప్పి తిరిగి తన గదికి వెళ్ళాడు. కానీ అతను కూడా అక్షయ్ గురించి ఆలోచిస్తూ, ఈరోజు అక్షయ్ ప్రవర్తన చూస్తే చాలా మారిపోయినట్లు అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు, కానీ ఈరోజు నాతో కూర్చొని చెస్ ఆడాడు. ఆ మార్పు నిజంగా చాలా బాగుంది అనుకున్నాడు. ఆ రోజు రాత్రి అక్షయ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అన్నపూర్ణమ్మ యువన్ను తీసుకెళ్ళి అప్పటికే నిద్రపుచ్చి ఆమె కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ స్నేహ మాత్రం అక్షయ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుండిపోయింది. లోపలికి వచ్చిన అక్షయ్ సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న స్నేహాన్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. కానీ శబ్దం చేయకుండా సైలెంట్గా వెళ్ళి ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాలు గడిచేసరికి నిద్రలో అనుకోకుండా కదిలిన స్నేహ చిన్నగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చొని తననే చూస్తూ ఉన్న అక్షయ్ ఆమె కళ్ళ ముందు లీలగా కనిపించాడు. దాంతో ఆమె ఉలిక్కిపడి ఒక్కసారిగా గట్టి కళ్ళు మూసుకొని తెరిచి ఎదురుగా ఉన్న అక్షయ్ని చూసింది. దాంతో ఆమె ఇబ్బందిగా కదులుతూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎంతసేపు అయింది వచ్చి? నన్ను నిద్ర లేపొచ్చు కదా అని అడిగింది. నేను నిద్ర లేపితే ఇంత అందమైన దృశ్యాన్ని చూసేవాడిని కాదు కదా అన్నాడు అక్షయ్. ఆ మాట వినగానే స్నేహ అర్థం కానట్లుగా అంటే అని ప్రశ్నించింది. అక్షయ్ వెంటనే అక్కడి నుండి పైకి లేచి, ఏం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది, అయినా నువ్వు రూమ్లోకి వెళ్ళి పడుకోకుండా ఇక్కడెందుకు కూర్చున్నావు అని అడిగాడు. నీకోసమే అని చెప్పాలని అనుకుంది స్నేహ, కానీ ఆమె గొంతులో నుంచి ఆ మాట బయటకు రాలేదు. దాంతో ఆమె చిన్నగా, ఏం లేదు, ఆఫీస్ వర్క్ ఏదో చేసుకుంటూ అలాగే పడుకుండిపోయాను అని చెప్పి ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని చేతిలోకి తీసుకొని తన గది వైపుకు నడిచింది. అక్షయ్ కూడా వెళ్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ రెడీ అయ్యి కిందకు వచ్చేటప్పటికి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలియని స్నేహ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అక్షయ్ కోసం పదే పదే మెట్ల వైపు చూస్తూ ఉంది. అది గమనించిన అన్నపూర్ణ నవ్వుకుంటూ, ఈరోజు ఉదయాన్నే కంపెనీలో స్పెషల్ మీటింగ్ ఉందని అక్షయ్ బాబు ఇందాకే వెళ్ళిపోయారు మేడం, ఈ విషయం మీతో చెప్పమని నాకు చెప్పారు అని అంది. అది విన్న స్నేహ ఆశ్చర్యపోయింది. నేను అతని కోసం ఎదురు చూస్తుంటానని అక్షయ్ ముందే ఊహించాడా? అందుకే నాతో చెప్పమన్నాడా అని అనుకుంది. అప్పుడు అన్నపూర్ణ, నేను యువన్ని స్కూల్ దగ్గర దింపుతాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. వద్దులే అన్నపూర్ణమ్మ గారు, యువన్ను స్కూల్ దగ్గర దింపి నేను కూడా అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తాను అని అంది. బ్రేక్ఫాస్ట్ పూర్తవడంతో యువను తీసుకొని బయటకు వస్తున్న స్నేహ ఎదురుగా గుమ్మం దగ్గర నుంచొని ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతూ అక్కడే ఆగిపోయింది. స్నేహను అంతగా షాక్ అయ్యేలా చేసిన ఆ వ్యక్తి ఎవరు? ధాత్రి ద్వారా అక్షయ్ ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకున్న రాజేశ్వరి ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.